దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఆదికాండ గ్రంథము 11వ అధ్యాయము 19వ వచన భాగాన్ని చదువుకుందామండి. పేలెగు రయూను కన్య తర్వాత 209 ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను. ఇక్కడ మనిషి యొక్క జీవిత కాలాన్ని, జీవిత పరిమాణాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని యొక్క సహాయం కనిపిస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, మన కుటుంబాలకు లేదా మన పిల్లలకు లేదా మన తర్వాత తరం వారికి దేవుని యొక్క ఆశీర్వాదాలు లేదా దేవుని యొక్క చల్లని చూపు మన కుటుంబాలకి ఉండాలి అంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని యొక్క వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తే మనకు మన తరములకు ఆయన ఆశీర్వాదం ఉంటుందని వాక్య లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి.